యమునాలో ప్రమాదకర స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతున్న సమయంలో ఐరన్ పూల్ వద్ద యమునా నదిలో ఒక వ్యక్తి కొట్టుకొచ్చి ఒక చెట్టులో చిక్కుకొని ప్రస్తుతం ప్రాణాలు కాపాడమని కోరుతున్న పరిస్థితి. ఒక వ్యక్తి ఈ రాగి చెట్టు లోపల ఉన్న కొమ్మల్లో ప్రస్తుతం తన ప్రాణాలు కాపాడాలని అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ సహాయక టీమ్స్ కూడా ఇక్కడికి వచ్చి అతన్ని రక్షించే పనులను ముఖ్యంగా పోలీసు అధికారులు చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్కి సమాచారం ఇవ్వడం జరిగింది. వరద ప్రవాహం అనేది అత్యంత ప్రమాదకర స్థాయిలో ముఖ్యంగా 207.4 మీటర్లు 205.3 మీటర్లే ప్రమాదకర స్థాయి అంటే దానికి మించి 2 మీటర్ల ఎగువన ప్రస్తుతం యమునాలో వరద ప్రవాహం కొనసాగుతోంది. సో 20 మీటర్ల దూరమే ఉంది అతను ఒడ్డుకు చేరుకోవాలంటే. కానీ యమునాలో ఉన్న వరద ప్రవాహం మాత్రం అత్యంత ప్రమాదకర స్థాయిలో చాలా వేగంగా ఉధృతంగా యమునా నది ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ యమునా పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా ఇటు జలదిగ్బంధంలో ఉన్నాయి. 5 జిల్లాలపైన ప్రస్తుతం ఈ వరద ఎఫెక్ట్ అనేది పడడం జరిగింది. సో లో లేయింగ్ ఏరియాల్లో ఇప్పటికే 12,000 మందిని సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరిగింది. కొంతమంది లో లేయింగ్ ఏరియాస్లో ఈ వలస కార్మికులు ఎవరైతే పండ్ల తోటలు, కూరగాయల తోటలు, నర్సరీలో పనిచేసుకునే వలస కార్మికులు ఉంటారో వాళ్ళు ముఖ్యంగా పశు పోషణ, రోజువారీ కార్మికులుగా రిక్షాలు నడుపుకోవడం ఇటువంటివన్నీ చేసేవారు యమునా పరివాహక ప్రాంతాల్లో గుడిసెలను ఏర్పాటు చేసుకుని వారు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. యూపీ, బీహార్, బెంగాల్, హర్యానా, రాజస్థాన్ నుంచి వచ్చిన వలస కార్మికులు వారి జీవనోపాధిని యమునా పరివాహక ప్రాంతాల్లోనే గడుపుతున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అటువంటి వారు ముఖ్యంగా తమ ఆవాసాలని, తమ పశువుల్ని, అలాగే తమ వస్తువుల్ని తిరిగి ముఖ్యంగా నదిలోనే ఈ వరదలోనే వదిలేయడం ఇష్టం లేక అక్కడే వరద తగ్గుతుందిలే అన్న భావనలో భాగంగా యమునా నది పరివాహక ప్రాంతాల్లోనే ఉండడంతో ఈ విధంగా కొంతమంది నదిలో కొట్టుకుపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అతను అరుస్తున్నారు తనని కాపాడాలి అని చెప్పి. సో ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అతన్ని రక్షించేందుకు కావాల్సిన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. చాలా ప్రమాదకర స్థాయిలో యమునాలో వరద ఉధృతి ప్రస్తుతం కొనసాగుతోంది. సో ఈ విధంగా ఈ లో లేయింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని సురక్షితంగా రక్షించడానికి 38 ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఇటు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది. బోట్లు లేదా ముఖ్యంగా రోప్ సాయంతో కానీ లేదా ట్యూబ్ సాయంతో కానీ అతన్ని బయటకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే యమునాలో వరద అత్యంత ప్రమాదకర స్థాయిలో ఢిల్లీకి ముప్పు పొంచి స్థాయిలో ప్రస్తుతం ప్రవాహం అనేది కొనసాగుతుంది. సో చూడాలి, ఎగువ రాష్ట్రంలో ఇన్ఫ్లో తగ్గింది కాబట్టి సో ఎన్ని రోజులు పడుతుంది, ముఖ్యంగా 3-4 రోజుల సమయం పడుతుందని అయితే అధికారులు చెప్తున్నారు. ఈ ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో తగ్గడంతో యమునాలో ఈ ప్రవాహం తగ్గడానికి కూడా కొంత సమయం పడుతుంది అని చెప్పి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. గర్భసన్ ప్రభుతో గోపికృష్ణ, టీవీ9 న్యూఢిల్లీ.